చంద్రబాబు నాయుడు గారు 1978లో తన రాజకీయ జీవితం స్టార్ట్ చేశాడు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన ఆస్తి ఎంతో తెలుసా? 2.5 ఎకరా. ఇవాళ వేల కోట్లకు పడిగెత్తాడు. హెరిటేజ్ సంస్థ మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇదొక్కటే కాదు, మీ మామ ఎన్టీ రామారావు గారు మీ గురించి తన బుక్లో రాసిన మాట ఏందో తెలుసా? మీ అంత అవినీతి పరుడు రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎవడు లేడన్నారు మీ మామ ఎన్టీ రామారావు గారు. కమ్యూనిస్టు పార్టీలు మీ గురించి రాస్తూ బుక్ చూపించారు. ఏమన్నారో తెలుసా? బాబు జమానా అవినీతి ఖజానా అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు మీ గురించి ఏకంగా బుక్కే రిలీజ్ చేశారు. తెలియకపోతే తెలుసుకోండి. ఇదొక్కటే కాదు, బీజేపీ పార్టీ కూడా మీ గురించి, మీ అవినీతి గురించి బుక్ రిలీజ్ చేసింది. తెలియకపోతే ఆ బీజేపీకి సంబంధించిన వాళ్ళని కూడా అడగండి. ఆ బుక్ కూడా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారో కూడా చెప్తారు. అవినీతి గురించి మీరు మాట్లాడతారు. జీవో 22 ఒకటి వస్తా ఉంది డిస్కషన్లోకి. ఆ రోజు చూపిస్తాం అవినీతి గురించి, మీ అవినీతి కరప్షన్ గురించి. పట్టిసీమకు 22% ఎక్సెస్గా మీరు ఇచ్చినారు. ఆ రోజు అర్థమవుతుంది మీకు డిస్కషన్ జరిగినప్పుడు కరప్షన్ గురించి. మీరు కరప్షన్ గురించి మాట్లాడతారు. ప్రైవేట్ జట్లలో మీరు ఎక్కడికి పోయినా తిరుగుతారు. ప్రైవేట్ జట్లు 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ జట్లలో మీరు తిరుగుతూ ఉన్నారు. కరప్షన్ కింద కనిపించడం లేదు ఇవన్నీ మీకు. మీరు కరప్షన్ గురించి మాట్లాడతారు. చంద్రన్న కానుకంటారు, చంద్రన్న కానుకంటారు. హెరిటేజ్ కు నెయ్యి వాళ్ళని నెయ్యి ఇచ్చి నెయ్యి ఉత్పత్తి చేసి నెయ్యి కోసం అని చెప్పి హెరిటేజ్ దగ్గర నుంచి కొంటారు.